ఉమ్. కమ్యూనిస్ట్ హిస్టరీ కావాలి మాకు. హిస్టరీ అంటే హిస్టరీగా మేము ఎంత సఫర్ అయ్యాము, ఎంత నష్టపడ్డాము దాని గురించి చెప్పగలిగాను. ఇంకా కమ్యూనిజం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి నేను చెప్పలేను. ఓకే. వాళ్ళ అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లెనినిస్ట్ మార్క్సిస్ట్ దానికి సంబంధించింది చాలా పెద్ద లీడర్ తెలంగాణ. ఆయన పేరు నాకైతే గుర్తు రావట్లేదు. కేఎన్ రావా అతను కాదా? కేఎల్ రావు కమ్యూనిస్ట్ కాదు. ఇది ఉంది. చాలా ఫౌండర్ అని చెప్పొచ్చు తెలంగాణలో ఆయన ఆ కమ్యూనిస్ట్ మూమెంట్కి. అప్పుడు యంగ్ ఏజ్ ఆయన 24-25 years ఉండేవి. సో ముందు రజాకార్ మూమెంట్ చెప్తా. అది 47 ఆయన ఇంకా హైదరాబాద్ స్టేట్ కలవలేదు. ఇప్పుడు మొత్తం ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 500 స్టేట్స్ ఉండే ఆ ఇండియన్ యూనియన్లో జాయిన్ చేయించాను. కొంతమంది జాయిన్ కావు, ఎందుకంటే ఇండిపెండెంట్ స్టేట్స్ బ్రిటిష్ కాలంలో. కానీ సర్దార్ పటేల్ గారి దయ వల్ల అందరినీ కింద మీద పెట్టి అందరినీ సరైన చేపించి యూనియన్లో జాయిన్ చేయించాను. ఒక హైదరాబాద్, ట్రావెంకోర్, ఈ జమ్మూ కాశ్మీర్, వీళ్ళు కొద్దిగా జూనాగఢ్ కదా, జూనాగఢ్ వీళ్ళు నగరాలు చేశాను. కొద్దిగా మేము చేయమంటే లేదు మనకా వచ్చి వాళ్ళందరినీ ట్రావెంకోర్ దీన్ని కూడా ఇందులో చేశాను. హైదరాబాద్లో మాత్రం వాడు కాసిం రజ్వీ అని ఒక మతాధికారి, వాడు ఒక రజాకార మూమెంట్ అని సాయులందరినీ, పిల్లల్ని పెద్దలందరినీ సాయుధులు తుపాకులు ఇచ్చి, ఆస్ట్రేలియా నుంచి తుపాకులు, సిడ్నీ కాటన్ అని వాడు తుపాకులు తీసుకొచ్చి హైదరాబాద్కి సప్లై చేసినప్పుడు అందరికి సప్లై చేసి ఒక గ్యాంగ్ అన్నమాట. ఒక సాయులు ఒక 15 మందో 20 మందో తుపాకులు పట్టుకొని ఊళ్ళలో పోవటం, లూట్ చేయటమే. ఆడపిల్లలు వాళ్ళని చెరగొట్టడం, బంగారు నగలు, రూపాయలు బై ఫోర్స్ తీసుకురావటం, ఎవరైనా ఎదురు తిరిగితే చంపేయటం, అసలు చేయడం మొదలుపెట్టాను. సో మా ఊరికి బోర్గంపాడుని తహసీల్ హెడ్-క్వార్టర్స్ ఉంది. అక్కడ సాయిలు బాగున్నారు, రజాకారులకి జరగాలి. చుట్టుపక్కల గ్రామాలలో పోయి దోసుకోవటం, చెడగొట్టడం, ఆడవాళ్ళని చేసుకుంటూ వచ్చారు. ఒకరోజు మాది మస్తాగా అంటే చిన్న జాగీరు మాది. ఆ రోజులలో ఈ నిజాం సర్కారు వాళ్ళ తాతలు మాది దండకారణ్యం ప్రవేశం, ఇప్పుడు మా ఊరు ఉన్నది. అప్పుడు ఆ నిజాం రాజులు ఏం చేసేదంటే కొద్దిగా మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని పిలిపించి, నీకు ఈ దండకారణ్యంలో 10,000 ఎకరం ఇస్తున్నా, నువ్వు ఏమైనా చేసుకో, రీహాబిలిట్ గ్రామాలు రావాలా, ఆ గ్రామాలు వాళ్ళు వ్యవసాయం చేయాలా, వాళ్ళు వ్యవసాయం అది చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి లగాన్ లీజ్ అమౌంట్ వసూలు కావాలా. కాబట్టి నీకు మా తాతగారు తండ్రి బొబ్బిలి నుంచి ఎవరైతే వచ్చారో ఫస్ట్ టైం అక్కడి నుంచి వారిని పిలిపించి 10,000 ఎకరం, 8,000 ఎకరం ఈ గుట్ట దగ్గర నుంచి అక్కడి నుంచి సరిహద్దులా మన దండకారణ్యం, ఈ ఏరియా అంతా నీది, చేసుకో, ఏమైనా చేసుకో, కానీ గ్రామాలు ఏర్పడాలి అని కండిషన్ పెట్టి ఇచ్చాను. అప్పుడు మా తాతగారు ఒక వాగు దగ్గరనే కొంత అడి చేసి
2 ఇళ్ళు కట్టుకొని స్టార్ట్ చేశారు. తర్వాత ఇది మా తాతగారి తండ్రి అయినాక వారి కొడుకు అంటే మా తాతగారు వీరు ఇంకొద్దిగా దాన్ని ఇంకా డెవలప్ చేశాను. ఒక ఊరు ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉండేటట్టు వారి దగ్గర బంధువులు తీసుకొచ్చుకొని రీహాబిలిట్ చేశారు. వారైనాక మా నాన్నగారు మా మా నాన్నగారిని వారు హైదరాబాద్లో చదివించాను ఆ రోజులో. అంత ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ ఉర్దూ ఏముండేది కదా, అంతా ఉర్దూ. నేను కూడా ఉర్దూలో గ్రాడ్యుయేట్ని. నేను తెలుగు రాదు నాకు సరిగా. బాలశిక్ష వరకే నేను తెలుగు చదువుకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేదంటే కూడా తప్పులు ఉండొచ్చు, క్షమించాలా. నా మా తెలంగాణ భాష అనుకుంటే ఇది ఆంధ్రాకి కొద్దిగా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా మా భాషలో కొద్దిగా మార్పు ఉంటుంది. అతను తెలంగాణ భాష కాదు నాది. తెలంగాణ భాష సగం ఉర్దూ ఉంటుంది, సగం తెలుగు ఉంటుంది. నాదంటే కొద్దిగా నయం అనుకోండి. సో మా నాన్నగారిని ఇక్కడ హైదరాబాద్లో ఒక ముస్లిం ఫ్రెండ్ దగ్గర ఉంచి చదివించారు 2 సంవత్సరాలు. అయితే మున్షి అని అప్పుడు డిగ్రీ పేరు మున్షి అంటే ఈక్వలెంట్ మెట్రిక్ ఇంటర్మీడియట్ మధ్యన ఉంటుంది మున్షి అంటే. మున్షి ఫాజిల్ అది గ్రాడ్యుయేషన్. ఇంకా 2 సంవత్సరాలు ఉండేసరికి మున్షి వరకు చదువుకొని మా 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 తాతగారి దగ్గరికి వచ్చారు. పెళ్ళి చేశాను. తాతగారు చనిపోయారు. సో ఇంకా మా నాన్నగారు మా అమ్మగారు ఇంకా ఆ పెళ్ళి వరకు మా అమ్మమ్మ గారికి మా ఊరి దగ్గరనే ఒక ప్రాపర్టీ ఉండే మా అమ్మమ్మ గారికి. సో వీళ్ళు మా నాన్నగారు మా అమ్మగారు అక్కడ కొన్ని రోజులు ఉన్నారు వాళ్ళ దగ్గర. అయినాక మా మదర్ చాలా తెలివికల కావాలని మనకి 10,000 ఎకరాలకి అడివి పెద్ద జమీన్ పెట్టుకొని ఒకరి దగ్గర చెందుకు ఉండటం. మున్షి వరకు చదువుకున్నారు కదా. మున్షి వరకు చదువుకున్నారు కదా కాబట్టి మనూరికే పోదాం అని మా అమ్మమ్మ గారు మా నాన్నగారు మా అమ్మ వచ్చి ఇంకా 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉంటే వచ్చి సెటిల్ అయ్యి ఇంకా మా నాన్నగారు డెవలప్ చేయాలి ఈ ఊరిని అని కులానికి 2 3 అన్ని కులాలు ఇంకా వారికి అదే పని అన్నమాట. ఇటు వరంగల్ వచ్చారు గౌడ్లోళ్ళు గౌడ్స్ ఒక 4 ఫ్యామిలీని తీసుకున్నారు. ఒక 2 తాకలోళ్ళు అట్లా ఒక 2 కుటుంబాలు మాదిగా 2 కుటుంబాలు ట్రైబల్స్ ఇట్లా దాదాపు 30-35 మందిని తీసుకొచ్చి ఊరు చేసి వీరు చదువుకున్నారు కదా గవర్నమెంట్కి సంబంధం పెట్టుకొని ఒక బాయి ఆ ఊరికి ఏమి కావాలో చిన్నగా 2 చెరువులు గవర్నమెంట్తో పెట్టుకొని ఊరు డెవలప్ చేశాను. 45 ఇళ్ళే నా చిన్నప్పటికీ 45 ఇళ్ళు అయింది. 2 చెరువులు బావి జరుగుతూ ఉంది. ఇంతలో రజాకారం మూమెంట్ వచ్చి చుట్టుపక్కల లూట్ చేస్తారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఒకరోజు మేము మా ఇంటి ముందు పెద్ద రాయి చెట్టు వేప చెట్టు ఉంది. అక్కడ మేమంతా కూర్చొని ఉంటే ఒక 10-12 మంది రజాకారులు తుపాకులు పట్టుకొని ఊళ్ళోకి వచ్చారు. మా నాన్నగారు అంతా ఉన్న ఊరు అక్కడ చెట్టు కింద వచ్చారు. వచ్చి మా నాన్నగారికి అక్కడ కొద్దిగా పేరు ఉంది. క్యా రాజా సాబ్ క్యా బాత్ హై అని కూడా పెద్దగా వాళ్ళకి సలాం చేసి
అక్కడ పెద్ద చెట్టు బల్ల మాలుకుంటే దానిపైన కూర్చుంటారు అంతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము అప్పుడు సబ్ ఇంతజాం కడతాం నేనంతా ఏర్పాటు చేస్తాను మీరు కూర్చోండి అని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి బయటకు వచ్చి పటేలు మా కింద గుమస్తాలతో ఒక మేకపోతుంది మేకలు ఉన్నాయి ఒక మేకపోతు ఒక అరబస్తా సన్న బియ్యం దానికి దగ్గర సామాను అన్నీ తెప్పించి మీరు వండుకోండి ఇక్కడ మంచి తినండి దీనికి ఏమేం కావాలో అని నేను వాళ్ళకి తెచ్చి కళ్ళు మాకు తాటి చెట్లు వనం ఉంది తాటి వనం ఉంది మంచిగా 2 కుండలు మంచి కళ్ళు తెప్పించి అంతా ఇంతజాం చేస్తే సంతోషంగా మంచిగా 3 కుండలు తిన్నారు తాగారు లూట్ గీట్ ఏం చేయాలి ఎవరినేం అనలేదు పోయి మా దగ్గర కూడా తుపాకులు ఉండే నాకు చిన్న తుపాకి నా వయసు 16 17 ఉంటాయి ఇప్పుడు చిన్న తుపాకి పెద్ద తుపాకి అయితే బొక్కబడి పోయింది పడుకునేది కయింది అయితే మాకు బొమ్మ సాయం చేసిండు దాన్ని రంపంతో కట్టి చిన్న ప్రపంచ మనకు తయారు చేసి ఇంకా నాకు నేర్పింది ఎట్లా లోడ్ చేయాలా ఎట్లా ఇంకే ఉండేది చిన్న అంత మందు గుండె ఎట్లా వేయాలా దాన్ని ఎట్లా లోడ్ అంతా నాకు నేర్పింది వాళ్ళకి చూపించిన నా దగ్గర కూడా ఉందో పంచాయతీ గోదు తుపాకి నా తుపాకి అది చూపించి ఒరే బార్ క్యా అని కొట్టి వాళ్ళ సంచిలోంచి ఇంత తుపాకి మందు కేపులు చెర్రాలు అన్నీ నాకు ఇచ్చి బేటా చక్కరు ఇచ్చిపోయారా ఇచ్చిపోయారు ఒక 2-3 నెలల్లో పోలీస్ యాక్షన్ అయింది పోలీస్ యాక్షన్ అయిపోయింది అప్పటికి దాని తర్వాత పోలీస్ యాక్షన్ అయిపోయింది ఇంకా రజాకాల కూడా పోయింది మాకు మా గ్రామానికి మాత్రం ఏ నష్టం కాలేదు లేకుంటే ఆ రోజు మరి వాళ్ళు ఏం చేద్దురో కానీ సంతోషంగానే వెళ్ళిపోయారు అయిపోయింది అయినాక ఇంకా కమ్యూనిస్టు మూమెంట్ స్టార్ట్ అయింది పెద్ద లీడర్ అప్పుడు 25 సంవత్సరాలు ఆయన అన్న పేరు రాఘవ్ ఒకరోజు రాత్రి నేను మా అమ్మగారు అంతా వర్షాకాలం కాదు ఎండాకాలం ఒకరోజు రాత్రి వచ్చారు వచ్చి రాత్రి 12 అట్లా నిద్రపోతున్నాం అంతా వచ్చి దాన్ని తలుపులు కొడతాను బయట కమ్యూనిటీ వాళ్ళు తిరుగుతారు డబ్బులు వసూలు చేస్తారంటే మాకు తెలుసు అంతకుముందే చుట్టుపక్కల గ్రామాలను వెళ్ళి తిరుగుతారు డబ్బులు వసూలు చేస్తారు మా అన్నగారికి అనుమానం వచ్చింది రాత్రి 12 గంటలకి మన ఇంటికి వచ్చి తలుపులు కొట్టే అంత ధైర్యం ఎవరికి ఉంది ఎక్కడ వీళ్ళు తప్పకుండా కమ్యూనిస్ట్ కావాలా అని చిన్న పోయి తలుపు తీశారు తలుపు తీస్తే ఒక 8 మందో 10 మందో ఉంటారు నలుగురు దగ్గర తుపాకులు ఉన్నాయి కడవల దగ్గర బచ్చాలు ఉన్నాయి ఎవరు తాత సుదర్శన్ రావు ఎవరు అంటే మా నాన్నగారు పెద్ద వయసు ఉండప్పుడు మేము కమ్యూనిస్ట్ వాళ్ళం ఇక్కడ దొరలు వాళ్ళు చాలా అన్యాయాలు చేస్తున్నారు రైతులతో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని పెద్ద వాళ్ళ లిటరేచర్ ఏది ఉందో అంతా ఒక 15 నిమిషాలు గిట్లు మన్ను మశాను అని దొరలని అదని ఇదని బాగా తిట్టు అయినాక మేము అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాం మీరు ఒక 20,000 30,000 ఇవ్వాలా మాకు ఆమ్దనీ లేదు అప్పుడు పెద్దగా ఆమ్దనీ లేదు ఒడ్డు బండి ఒక 500-600 బస్తాలు బండి అంత బాటర్ సిస్టమ్
డబ్బులతో అవసరం పడేది కాదు. జీతగాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి, చాకరోళ్ళకి అందరికీ ధాన్యం ఇవ్వటమే. డబ్బులు మాత్రం అంత అవసరం ఉండేది కాదు. మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? వేలే కావాలంటే ఎక్కడైతే 1000, 2000 కావాలంటే మాత్రం మొన్న వడ్లు అమ్మినాం ఉన్నాయి, కావాలంటే నీ ఇస్తా అంటే లేదు కనీసం 5000 కావాలని. లేవు నా దగ్గర, లేవు ఇప్పుడు. నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా పెట్టలో. ఓ 2000 ఉండొచ్చు. ఎప్పుడు 2000 రూపాయలా? ఆ. అప్పట్లో 2000 రూపాయలు. అవును, మరి లేకుండా అప్పట్లో 2000 అంటే చాలా ఎక్కువ కదా అప్పుడు. అరే వ్యవసాయం వ్యవసాయం ఉందిగా, నౌకర్లు ఉన్నారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇవ్వాలి. మా దగ్గర ఎట్లుంటుందంటే నౌకర్ని పెట్టుకుంటే వాడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలి. వాడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే 150, 200 రూపాయలు అయితే అప్పుడు పెళ్ళి అయింది. కొద్దిగా బంగారం అది కాబట్టి 1500 వరకు ఎప్పుడు ఉండేవి. ఇంకోటి మాకు పశువులు ఉన్నాయి, పశువులు దాదాపు 350 పశువులు, ఆవులు, 100, 150 బర్రెలు, దున్నపోతులు ఇవి ఉన్నాయి. మా అమ్మగారు జాగ్రత్తగా రాత్రి తెల్లవారుజామున 4ంటికి లేచి పాలు దాదాపు 20-25 లీటర్ల పాలు, బర్రె పాలు అన్నీ తీసుకొస్తే ఒక పెద్ద కుండలో పోసి 4ంటికి లేచి కమం ఎంత సిస్టమేటిక్ అంటే చేసేది. నాకు ఇప్పటికీ మా అమ్మగారు కమం తిప్పేది నా బుర్రలో కూర్చుంది. ఒక భరతనాట్యం ఎంత సిస్టమేటిక్ అంటే 45 minutes, 1 hour దాదాపు ఇస్తే ఇంత ఇంత మజ్జిగ కుండడు. ఊరోళ్ళు పొద్దున్నే 7ంటికి వస్తే ఒక్కొక్కరికి 1 లీటరు మజ్జిగ. మా అమ్మమ్మ గారు ఉండేది ముసలమ్మ, ఆ పని అది ఆ మజ్జిగ దగ్గర పెట్టుకొని కూర్చొని వచ్చిన వాళ్ళకి అందరికీ పోస్తూ ఉన్నాం. అయితే 10-15 రోజులకి 16 నెయ్యి, ఒక కిర్చిలాల డబ్బా ఉంటుంది, 15 రోజులకి డబ్బా. ఆ డబ్బా అమ్మితే 20 రూపాయలు ఒక కౌంటర్ వచ్చింది. ప్రతి 20 రోజులకి 15 రోజులకి వచ్చేది. వచ్చి 20 రూపాయలు ఇచ్చి ఆ డబ్బా తీస్తాం. ప్రతి పైసా కూడా జాగ్రత్తగా చేసేది సంవత్సరం. ఇంకా మాకు 400-500 బస్తా అయితే 100-200 బస్తా, 100-150 బస్తా అమ్మేది. అప్పుడు ఎంత అండి? 8 బస్తాలు 40 రూపాయలు. పుట్టి అంటే మాకు 8 బస్తాలు అంటే 75 కేజీలు చొప్పున 40 రూపాయలకి 8 బస్తాలు. అట్లా 8 బస్తాలు నెయ్యా? వడ్లు వడ్లు అట్లా ఇంకా అంత మాత్రం 1500-2000 ఉంటాయి కదా. ఇంకా ఖర్చు ఏం లేదుగా, పెద్ద ఖర్చే ఉంది. నేను అక్కడే నాకు ఇది లేదు. సో ఆ 2000 ఇచ్చి సర్లేదు మళ్ళీ వస్తాం, వచ్చి కట్టడం డబ్బాలు అప్పుడు వసూలు చేసుకుంటాం అని పోయింది. మళ్ళీ దాదాపు 2-3 నెలలు అయింది. 2-3 నెలలు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ అయిపోయింది అనుకుంటా. ఒక 200-300 మందిని తీసుకొని మా ఇంటి చుట్టూ గెరాయించి రాత్రి 11 గంటలకు మళ్ళీ తలుపు కొట్టారు. మా అన్నగారు భద్రాచలం పోయారు. వస్తే నేను, మా అమ్మగారు, నాన్నగారు ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. వచ్చి రాత్రి మళ్ళీ 11 అట్లయింది. మా నాన్నగారు పెద్ద వయసు, ఆరోగ్యం బాగాలేకుండా మా నాన్నగారు. నేను పోయి తలుపు చూస్తే ఉంది దాదాపు 400-500 మంది చుట్టూ, మా ఇంటి చుట్టూ గెరాయించుడు చుట్టూ ఉన్నారు. వీళ్ళు 4-3 అప్పుడు వచ్చిన వాళ్ళు తుపాకులు, ఒకటి దగ్గర స్టెన్ గన్ ఉంది,
కడ ముగ్గురు దగ్గర అన్ని తుపాకులు ఉన్నాయి. ఏయ్ ఏయ్, మీ అన్నేది మీ నానేది? మా అన్న భద్రాచలం పోయాడండి. మీ నాన్న అక్కడ పండుకుని నిద్రపోతాడు. లేవు లేవు పోయి నాన్న ఇట్లా వచ్చాను, మొన్న వచ్చినాడు, మిమ్మల్ని రమ్మంటాను అని లేపాడు. చలో బయటికి బా అని అక్కడ మా ఇంటి ముందే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీదకి మా నాన్నగారిని తీసుకొని పోయాడు. అంతకుముందు ఆ ఏరియాలో 2-3 జమీందారులు కాల్చి చంపారు. వీళ్ళే, ఈ ముఠానే. నాకు భయం అయింది, ఎక్కడ చంపుతారు అని పోయి మీరు సరిగా నిలబడలేకపోతున్నారు, అంత పెద్ద వయసు, మంచి ఆరోగ్యం బాగాలేదు. సో నేను లోపల నుంచి ఒక కుర్చీ తీసుకొచ్చి బజార్లో వేసి కూర్చొని నాన్న మీరు అని మేము అట్లా బయటకు వచ్చినాం. అక్కడ వచ్చిన వాళ్ళతో ఏం చేయాలి, రై ఇల్లు పడేయండి, ఇల్లు పడేయండి, లూట్ చేయండి రా అనేసరికి ఇంకా 400-500 మంది ఆ ఇంటి పైన పడి ఆ ఇంట్లో సామాన్ అంతా తీసుకొచ్చి బజార్లో పడేస్తారు. మా ఇంట్లో మొత్తం ఉన్న సామానంతా దాదాపు 11 గంటలకు వచ్చిన వాళ్ళు దాదాపు 2 గంటల వరకు కూడా పెద్ద డీటీలు ముట్టించుకొని లైట్లు, లోపల ఉన్న సామాను మొత్తం, ఏమి వంటగదిలో ఉన్న సామాను మొత్తం తీసుకొచ్చి బజార్లో బారేసాడు. చేసి ధాన్యం, మిరపకాయలు, పొగాకు, అరే మీకు ఏమేమి కావాలో, ఎంతెంత కావాలో మూట కట్టుకుంటారా అని చెప్పాను. ఇంకా వాళ్ళు పోయి పొగాకు కూడా పండిస్తాం మేము అప్పుడు, ఉట్టి పొగాకు. సో ఎవరు కావాల్సిన మిరపకాయలు, పొగాకు అంతా మూటలు కట్టుకున్నారు. అప్పటికి 4 అయింది దాదాపు. అయినాక మొత్తం సామాను, అరే ఈ సామాన్ అంతా మన క్యాంప్కి పోవాలి, చలో పోయాను అని ఇంకా అన్ని సామాన్లు ఎన్ని ఉన్నాయో దగ్గర, వాల్యుబుల్ డబ్బులు లేకుండా, డబ్బులు మాత్రమే లేకుండా ఇనపెట్టుంది మాకు. ఆ ఇనపెట్టే తీయాలంటే నాకు రాదు, మా నాన్నగారు కూడా వణికే చేయలేరు, తీయలేరు. ఇనపెట్లో ఏముంది నాకు తెలుసు, అందులో అయితే డబ్బులు అయితే ఎక్కువ లేవు. మీ నాన్నగారు తీయమని మీ నాన్నగారు తీయలేరండి, దానికి ఏదో ఉంది, తిప్పాలి అదేదో ఉంటుంది. మా అమ్మగారు అయితేనే తీస్తారు. రాగానే చెప్పాను, ఆడవాళ్ళు ఉన్నారా ఎవరన్నా ఇందులో అంటే మా అమ్మగారు ఉన్నారని. పోయి తీసపోయి పక్కింటూ ఇడిచిపెట్టు, ఆమెను తీసపో. సో మా అమ్మగారిని తీసుకుపోయి పక్కింట్లో అది ఆ అమ్మగారిని ఇచ్చిపోయి పెట్టి ఏడవడం మొదలుపెట్టింది మా అమ్మగారు. ఏడవద్దు, పక్కింట్లో బొమ్మని ఆమెను గద్దించింది. సో నేను తీసుకుపోయి మా అమ్మగారిని పక్కింట్లో ఇచ్చిపెట్టి తిరిగి వచ్చిన. అయినాక ఇనపెట్టి తీయాలంటే మాకెవరికి రాదండి, మా అమ్మగారు అయితేనే తీస్తారు, పిలుచుకురా. మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి పోయి మా అమ్మగారిని తీసుకొని వచ్చి అమ్మ ఇనపెట్టి తీయాలంటున్నాను, దీన్ని తీయి అంటే మా అమ్మగారు పక్కనే ఇక్కడ తాళపేట్లు తీసుకొచ్చి తీశాను. తీస్తే ఏది చూసింది, అందులో ఏం డబ్బులు లేకుండా ఏదో పావుతులో మనం ఏదో బంగారాన్ని ఏదో చిన్నది ఏదో పావుతులో, అందులో ఏం లేదు. చూసుకున్నాను, సరే మళ్ళీ ఇడిచిపెట్టి రాపోమ్మను. సో మళ్ళీ పోయి ఆ ఇంట్లో నేను మా అమ్మగారిని అక్కడ ఇడిచిపెట్టినా. నేను ఇంకా బజార్కి వచ్చాను. బజార్కి వస్తే ఒక మంచి ఒక పెట్టే అది పురాతనమైన చెక్కతో తయారు చేసిన పెట్టింది, మంచి క్రాఫ్ట్మెన్
దానిలో కూడా చాలా తమాషగా ఎన్నో గదులు మంచి అది మామూలు పెట్టె కాదు. ఆ పెట్టె అందులో ఒక డాగర్ మా ఫ్యామిలీ కత్తి ఉంది. ఫ్యామిలీ చిన్న డాగర్ చాలా పురాతనమైంది. సో మా దాంట్లో ప్రతి పెళ్ళప్పుడు మేము పట్టుకుంటాం. పెళ్ళెప్పుడు ఆ పీటల మీద కూర్చున్నప్పుడు పట్టుకుంటూ ఉంటాం. మా కులంలో వెలమ కులంలో ఎవరు పెళ్ళిళ్ళైనా వచ్చి అయ్యా కత్తి పెళ్ళుంది ఏమంటే మా నాన్నగారు ఇచ్చి మళ్ళీ పెళ్ళైనకి తీసుకొచ్చి ఇచ్చేది. ఆ పెట్టెలో ఉంది అది. సో ఆ పెట్టెలో ఓపెన్ చేసి ఆ కత్తి ఉంది. కత్తి తీసుకున్నాడు ఆయన. అయితే మా నాన్నగారు అడిగాను, అయ్యా ఇది ఫ్యామిలీకి సంబంధించింది, ఇది ప్రతి పెళ్ళికి మేము పట్టుకుంటాం, మీరు కలవన్నీ మీరు తీసుకున్నారు కదా, తీసుకుని నాకు బాధ లేదు, ఆ కత్తి మాత్రం మాకు ఇయ్యలేదు, ఫ్యామిలీ ట్రెడిషన్. నీకెందుకు ఆ ముసలోడికి కత్తి అని దాచుకున్నాడు. ఆ పెట్టే అక్కడ మా గ్రామ్ ఫోన్ ఉండేది, మా అక్కగారికి హార్మోనియం వాయించేది. ఇంకా ఒక సామాన్య మొత్తం బట్టలు లూట్ చేశాను. లూట్ చేసి ఎన్ని తీసుకుపోవాలనో అవన్నీ తీసుకొని 4 అప్పటికి 4:30 5 అయింది. 4:30 మా నాన్నగారు రా నువ్వు కూడా రా మా అమ్మ అంటారు. వారు లేచి నడిచేటట్టే లేరు. నేను చెప్పి వారు నడిచే స్థితిలో లేరు, ఈ చీకట్లో వారు ఎట్లా వస్తారు, వారికి మీకు అంతా పెట్టి రేపు తెల్లవారి తర్వాత బండి కట్టుకొని, మాకు బండ్లు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కొరకు, గుడిసె మంచి ఆ బండిలో వస్తారు, రేపు వస్తారు, వారు రాలేరు. లేదు ఇప్పుడు రావాలా, ఇప్పుడు ఎట్లా చీకట్లో రాలేరు, ఒక పని చేయండి, నేను వస్తా, మీతో నేను వస్తా, రేపు పొద్దున 10-11 గంటలకి బండి పెట్టుకొని మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడికి వస్తారు. అట్లా కుదరదు, వారే రావాలి. రాలేరు, ఈ చీకట్లో నడవలేరు, పోలేరు అంటే ఒక అరగంట సేపు నేను వాళ్ళ తిరిగి అయితే లాస్ట్ ఒప్పుకున్నాను. రేపు రాకుండా మాత్రం ప్రమాదం సుమా అని వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ చలో నువ్వు రానా అంట, పడ. వాళ్ళతో నేను బయలుదేరి మా అమ్మగారికి మా ఇంటికి అక్కడికి ఆ రోడ్ అంత దూరం ఉంటుంది ఆ ఇల్లు. సో నేను వాళ్ళని ఎమ్మడి బయలుదేరి పోతున్నా. సో మా అమ్మగారికి తెలిసింది ఈ విషయం. అది ఉరికొచ్చింది అక్కడికి రోడ్డుకి, ఏడ్చుకుంటూ వచ్చింది. నాకు చిన్న కొడుకయ్యా, వాడికి తెలియదు, వాడికి ఇంకా 15 ఏళ్ళు ఉన్నాయి, వాడిని తీసుకుపోతే లామయ్య అది అని. లే తీసుకుపోవాలి, లేకుంటే మా ముసలోడు రావాలి, లారీ నడిచేటట్టు లేరండి, వారు ఎట్లా వస్తారు, లే అందువల్ల రేపు బండి మీద రమ్మనండి, వారిని కొడుకొని తీసుకుపోతున్నాడు అని తోసేసారు. సరే ఇంకా వాళ్ళని ముందు పెట్టుకుని చీకటి ఇంకా పూర్తికి తెల్లవారులే. అక్కడి నుంచి దాదాపు 5 మైళ్ళు నడిపించాను. వాళ్ళతో నడిచిన పెద్ద అడవి, ఘనమైన అడవి. అక్కడికి మేము అనుకుంటా 7-7:30 అయింది పొద్దున. వీళ్ళు సామానంతా పట్టుకొని అందరు కలిసి క్యాంప్ 2 పెద్ద ఇండ్లు ఉన్నాయి అడవి లోపలనే, గడ్డితో గట్టి తీసుకుపోయి వాళ్ళకి పనికొచ్చే సామానంతా అందులో ఏరుకున్నారు. వాళ్ళకి పనికొచ్చేయండి, లేకుంటే మిగతా సామాను వాళ్ళని తీసుకుపోమన్నారు. ఉన్నాయో అవన్నీ ఒక ఇంట్లో పెట్టారు. సో అంతా వెళ్ళిపోయారు. అయినాక టీగా ఇంకా సామాన్య మాదిరిగా టీ పొట్లు
టీ డబ్బాలు, చక్కెర, మన్ను, మషను అంతా మనది. కోళ్ళు కూడా తీసుకుపోయాయి. పోయి ఏడైనాక మొఖాలకి కళ్ళు కడుక్కున్నారు. నువ్వు కూడా ముఖం కడుక్కోమన్నారు. యాప పొల్ల ఏదో తీసుకొచ్చి ముఖం కడుక్కున్నారు. టీ చేసారు, మనది టీ ఇచ్చారు. తాగిన ఇంకా అక్కడ తెచ్చిన సామానంతో చదువుకున్నారు వాళ్ళంతా. ఏది మనకు వస్తుంది, బ్లాంకెట్స్, మన్ను, బట్టలు, వెట్టలు అవన్నీ అన్నీ అయినాక అప్పటికి 10-11 అయింది. మీకు ఈ కోయలు అంతగా వాళ్ళ కింద ఉన్నంత కోయళ్ళంతా ఈ కోయడు వంట చేస్తాడు. తిట్టవా అని చేస్తాడు. నేను తిన్నాను, ఆడు చేస్తాను. అంటే వాడు అన్న రాఘవ కమ్మోరు అనుకుంటు వాళ్ళ కులం. ఈయన చేస్తాడు, ఆయన చేసి తింటాం. అప్పుడు రాఘవ అన్న ఆయన వంట చేసి కోడి, మా కోళ్ళే ఒక కోడి కోసారు. మాంసం కూర, పులుసు, దాన్ని పులుసు పెట్టారు. అన్నం సుభద్ర వాళ్ళు తినేటప్పుడు నన్ను తినమన్నారు. నేను కూడా తిన్నా. వాళ్ళ లిటరేచర్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఈ లిటరేచర్ చదువుకో సరే నాకు ఇచ్చారు. మళ్ళీ సాయంత్రం టీ ఇచ్చారు, రాత్రి అన్నం పెట్టారు. ఇంకా తెల్లవారి ఇంకా మేము ఇటు వచ్చినాక అక్కడ ఊళ్ళో అంతా మీరు పోతే చంపేస్తారు, మీరు పోవద్దు అని మా నాన్నగారిని రాకుండా గట్లు పట్టుకున్నారు. పోవద్దు, పిల్లగాడినా చంపరు, మీరు పోవద్దు అన్నారు. అని వెంటనే భద్రాచలంలో మా అన్నగారు ఉంటే ఆ అన్నగారికి అప్పుడు తెల్లవారు పొద్దున్న కబురు చేశాడు. పోతే వాడు వెంటనే బయలుదేరి, మీకు బోరు కొడుతుండొచ్చు. లేదు చెప్పండి మాకు. అనుభవించిన మాటలు కదా. మా అన్నగారు వచ్చేసారు. ఇక మా నాన్నగారు బదులు మా అన్నగారు వచ్చారు అక్కడికి. తెల్లవారి 11 గంటల వరకు అక్కడికి వచ్చారు. వచ్చి ఏమని, మొన్ననే కదా 2 నెలలు కాలేదు కదా, 2,000 రూపాయలు ఇచ్చేస్తే కదా, మీరు వచ్చి ఇప్పుడు ఇది ఇంత నష్టం చేశారు కదా మాకు, మేము ఏం చేశారు మేము అని అంతా చెప్తే విని, అంత కాదు, కమ్యూనిస్ట్ మూమెంట్ మొదలైందని బుర్గపాట్లో మిలిటరీ వచ్చింది, గవర్నమెంట్ మిలిటరీ దింపింది, వాళ్ళు మీ ఇల్లు క్యాంపు తీసుకొని ఇక్కడికి వస్తారని మాకు తెలిసింది. ఉట్టిదే వాళ్ళు క్యాంప్ తీసుకొని మీ ఇంట్లో ఉంటారని మాకు తెలిసింది. అందువల్ల మీ ఇల్లు పడేయవలసి వచ్చింది. పడేసారా? ఇల్లు పడేసారా? మొత్తం పెంకు, గింకు, కిటికీలు. మరి 11 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చిన మంది ముందు ఇల్లు పడేసినాకనే సామాన్లని లూట్ చేయటం. ఇల్లు పెంకులు, దర్వాజాలు, తలుపులు, కిటికీలు, గొడ్డళ్లతో ఇనుప కిటికీలకి ఇనుప రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఊడబిక్కారు. అవన్నీ ఊడబిక్కి ఎవరి వారు తీసిపోయారు. అందువల్ల మా ఇల్లు పడగొట్టవలసి వచ్చింది అని ఏదో సాగు చెప్పి అంటే ఈ పిల్లగాడు ఏం చేసిండు, వాడిని తీసుకొచ్చాడంటే నా నాన్నగారి బదులు వచ్చిండు. ఆయనే చెప్పిండు, నేను వస్తా మా నాన్నగారి బదులని. ఆయనే వచ్చిండు, మేము తీసుకొచ్చాడు. సరే పోండి, తీసుకోండి. అప్పుడు 11:30కి మా అన్నగారు నేను కలిసి
ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆ రాత్రిపూట మా అమ్మ, నాన్నగారు మేము కలిసి భద్రాచలం వచ్చాం. అక్కడ ఇల్లు తీసుకొని ఒక 4-3 నెలలు అక్కడ ఉండి, ఇంతలో ఈ చాలా వరకు ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పోలీస్ గిలీస్ అంతా ఊళ్ళల్లో మా ఊళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. సిఆర్పి పోలీస్ వచ్చింది. పెద్ద పాకేసుకొని దాదాపు సంవత్సరంన్నర వరకు క్యాంపు ఉండి అడవులంతా తిరగటం చేయటం చేశారు. అప్పుడు మేము మళ్ళీ పోయి మా నాన్నగారు పోయి మళ్ళీ ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అన్ని తలుపులు గిలుపులు అన్నీ తీసేసి ఇల్లు మళ్ళీ కట్టుకున్నాం. ఇంకా ఇది ఆ తర్వాత నేను చదువుకి హైదరాబాద్ వచ్చేసా. ఇంకా నా జీవితం అంతా ఎక్కువ హైదరాబాద్లో ఉందా ఇంతవరకు కూడా. ఆ ఇల్లు ఇంకా ఉందా తాతగారు ఇప్పుడు? ఆ ఇల్లు ఉందా ఇంకా ఇప్పుడు? మీరు ఆ ఊరికి చెప్పాను నేనండి. ఆ ఇల్లు కట్టి 100 సంవత్సరాలు అవుతుంది కట్టి. అయితే పాతది అయిపోయింది. ఇంకా నాకు కొడుకై చేసిండు ఆ ఇల్లు మొత్తం పడగొట్టేసి, అంటే మంచి కండిషన్లో లేదు కట్టేసి ఒక 80 లక్షలు పెట్టి మోస్ట్ మోడర్న్ బిల్డింగ్, మోస్ట్ ఇట్లే ఆ జిల్లాలో కూడా ఉందో లేదో అటువంటి ఇల్లు. ఇట్లా ఇట్లా అనుకోండి, అన్ని కాస్ట్లీ. నేను వద్దురా దేవుడా అంత పెద్ద ఇల్లు ఈ ఊళ్ళల్లో కట్టొద్దు, అందరి కళ్ళు మన పైన ఉంటారా బాబు, వద్దురా అంటే ఎక్కడింటారు? ఇవన్నీ కట్టింది కాదు, చూసింది ఇవన్నీ కట్టించింది ఆయనేగా. ఈ ప్లాన్లో ఇల్లంతా వేసింది, ఇప్పుడున్న బిల్డింగ్లు ఇక్కడ ఇవన్నీ ఇట్లే ఉండాలని ఇట్లే దాదాపు ఈ ఇల్లు ఉన్నట్టే ఉంటుంది. 3,500 3,400 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మొత్తం పాత జాగా అంతా కలిపితే 3,500 3,000 గజాలు ఉంటుంది. పెద్ద తోట ఇప్పుడు 90 దగ్గర ఉంటుంది. ఇప్పుడు వేసిన అన్ని రకాలు దాదాపు 50-60 రకాల పళ్ళ చెట్లు అన్నీ బ్యూటిఫుల్ అన్నీ వేసిండు. కాస్ట్స్ ఉన్నాయి. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, 2 మనుషులు అందులో పనిచేస్తారు, డ్రైవర్ గది. చాలా ఇట్లా అనుకుంటా. ఇప్పుడు ఈ ఇల్లు ఎట్లుందో ఇల్లు ఈయన ఉండేది గచ్చిబౌలిలో ఒక పెద్ద విల్లా. ఆ విల్లాలో ఉంటారు. కొడుకు, 2 మన్మలు. బీటెక్ పెద్ద ఆస్ట్రేలియాలో చేసి వచ్చిండు. వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ 2 బిజినెస్ చేసిండు. డ్రోన్స్ తయారీలో ఢిల్లీలో కంపెనీ పెట్టాడు. పైన డ్రోన్ ఢిల్లీలో కంపెనీ పెట్టాడు. 40 మంది బీటెక్ ఆయన కింద పనిచేస్తారు. ఇంకా 23, 24 ఆయనకి. ఇంకా పెద్ద మనవాడికి బొబ్బిలి రాజా గారి బిడ్డనిచ్చి 2 ఏళ్ళ కింద పెళ్ళి అయింది. వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు. నాకు విద్యానగర్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంది, నాకుంది. అందులో ఉండేది. ఆయనక నాకు అక్కడ ఉండబుద్ధి కాలే. ఆ వాతావరణం మా రామచంద్ర మిషన్ది ఇక్కడ తూముకుంటలో మాది మెడిటేషన్ హాల్ ఉంది. ఒక 200-300 ఇళ్ళు అభ్యాసీలు కట్టుకొని ఉంటారు. సో
నాకు ఈ ఈ ఏరియా డెవలప్ డెవలప్ కింద నాకు కొడుకు తీసుకుంటే ఒక ప్లాట్ తీసుకున్నాను నేను. ఒక 700 గజాలు తీసుకొని నేను 2 బెడ్రూమ్ కట్టుకున్నా. ఇక్కడే ఇందులో లేఅవుట్లోనే ఉంటుంది. లేఅవుట్లో 2 బెడ్రూమ్ కట్టుకున్నా. వెనక 2-3 వేల గజాలు తోట, అన్ని రకాల అన్ని ఒక 30 రకాల మామిడి చెట్లు ఉంటాయి. ఇంకా ఇండియాలో ఎన్ని పళ్ళ రకాలు ఉన్నాయో అన్నీ ఒక మొక్క 2 మొక్కలు. పప్పాయి ఒక 20-30 చెట్లు ఉంటాయి. ఇంకా రోజు ఎవరికో ఇంటికి వచ్చినట్టు కల్లా ఒక కాయ. మా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి ఒక కాయ ఇస్తూ ఉంటాం. కొబ్బరి 2 చెట్లు అవి కాస్తాయి. అవి ఒక 200 కాయలు కాస్తాయి బాగా ఎండాకాలం. ఆవులు 4 ఆవులు ఉన్నాయి. ఆవులు కూడా గోశాల ఇస్తాం. అవి ఒక 10-12 లీటర్లు ఇస్తారు. ఇది కొద్దిగా వీరికి పోస్తారు. ఇక్కడ మనకు వస్తాయి ఆ తాతగారి వాళ్ళ గోశాల నుంచే మనకు పాలు రోజు సప్లై లోపలే. సో 2 లీటర్లు మేము తీసుకుంటాం. మాకు సరిపోతాయి. ఇంకా నేను రోజుకి 2-3 గంటలు ధ్యానం చేసుకుంటా ప్రతిరోజు. ఇంకా వీరు వచ్చిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వీటితో సంబంధం. అది నా జీవిత చరిత్ర అనుకోండి.